గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనము వరకు. క్రీస్తునందు మీరందరూ దేవునికి కుమారులై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. సత్యము సంపూర్ణమయ్యేసరికి స్త్రీ అని పురుషుడని లేదు, ఎవ్వరైనా ఒక్కటే, వాక్యము నేర్చుకుని బోధించవలసినదే. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పెను. స్త్రీ కూడా దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుని ఇష్టం ఏమిటి? అనేక మంది పిల్లలు దేవునికి కావాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్క పాపి మారితే దేవునికి సంతోషము కలిగితే ఆ పాపికి స్త్రీ వాక్యము చెప్పి మార్చకూడదా? దేవునిని పురుషులే సంతోష పెట్టాలా? ప్రమాదములో ఉన్న వ్యక్తిని పురుషులే రక్షించాలి అనటము తప్పే. దేవునికి స్త్రీ పురుషుడు అనే భేదము లేదు అని అన్నప్పుడు ఈ రోజు స్త్రీ పురుషులు అనే భేదము వాక్యము దగ్గర ఎందుకు వస్తుంది? స్త్రీలు తమ ఇంటిలో ఉండి తమ భర్తలను అడిగి నేర్చుకునవలసి వస్తే విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకుని అపోస్తులు ఎందుకు తిరిగారు? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. సువార్తలో స్త్రీలు కూడా పాలి భాగస్తులే. అందుకే అకుల ప్రిస్కిల్లా వాక్యము చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నాతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఆనాటి స్త్రీలు సేవకులందరికీ సువార్త ప్రకటనలో సహకారులయ్యారు. లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనము. యేసుతో కొందరు స్త్రీలను 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సూసన్నయు యేసుతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. స్త్రీ స్వార్థ ప్రకటించాలి, వాక్యోపదేశము చెయ్యాలి. అయితే పురుషుని మీద అధికారము చెయ్యకూడదు, అనగా భర్త మీద అధికారము చెయ్యకూడదు. అంతేకాని అందరి పురుషులు అని కాదు. ఎందుకు అంటే పిల్లలు కూడా పురుషులే. అలాగని మగ పిల్లలను దండించకూడదా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెను, ఉపదేశించుటకైనను సెలవు ఇవ్వను అన్న పౌలుగారే మంచి ఉపదేశము చెయ్యమని సెలవిచ్చారు. బైబిలులో మార్పులు గమనించాలి. ఒకవేళ సంఘములో స్త్రీలు మౌనముగా ఉండవలను అని అనుకుంటే సంఘాన్ని ఎవరితో పోల్చాడో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. ఎందుకు అనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలను అని మిమ్మును ప్రదానం చేసి తిని. సంఘాన్ని కన్యకతో పోల్చాడు. బుద్ధిగల కన్యక, బుద్ధిలేని కన్యక అన్నారు. సంఘము అనేది కన్యక అయినప్పుడు ఈ కన్యక స్వార్థ ప్రకటించకూడదా? వాక్యోపదేశము చెయ్యకూడదా? భార్య భర్తకు సేవలందించాలి. యేసు భర్త అయితే ఆ యేసునకు ప్రధానము చేయబడిన కన్యక అనే సంఘము భార్య అయినప్పుడు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించాలి. కన్యక అయిన సంఘము కన్యకుల అందరికీ వాక్యము చెబితే తప్పేంటి? స్త్రీ మౌనముగా ఉండాలి అని ఇంట్లో బంధించి వాక్యము చెప్పకూడదు అన్న దొంగ బోధకుడే అసలు శిశులైన బుద్ధి లేని కన్యక. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుట అనగా సంఘము అను కన్యక కూడా సువార్తను ప్రకటించి
ఒక పాపిని మార్చితే స్వార్థ వలన బిడ్డను కనుట అనగా శిశు ప్రసూతి జరిగింది. మొదటి కొరింథీ పత్రిక 4:16 క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలిన వారై నడుచుకుడి. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు సువార్త ద్వారా పిల్లలను కనాలి. కన్యక కనగలదా అని ఆశ్చర్యంగా ఆలోచించకుండా నువ్వు కూడా క్రీస్తుకు కన్యవే కనుక భార్యగా భర్తకు సేవలందించాలి. భార్య ఆదివారము 1 గంట సేవ చేసి పాట పాడి ప్రార్థించి తాళము వేసి వెళ్లిపోతే బాగుంటుందా? ఈ రోజు క్రైస్తవ సంఘాలు చేస్తున్న ఆరాధనలో క్రీస్తుకు సంతోషము ఉందా? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ఇందుకే అన్నాడు. మత్తయి సువార్త 21:31 అందుకు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సుంకరులు వేశ్యలు ముందుగా పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించారు? సుంకరి అయిన పొట్టి జక్కయ్య గుర్చి అందరికీ తెలుసు. లోకాసు వార్త 19:4 మరియు 8 యేసు ఆ త్రోవన రానై ఉండెను అని ఎరిగి ముందుగా పరిగెత్తి చూచుటకు మేడి చెట్టు ఎక్కెను. అప్పుడు యేసు జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్ద అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల 4 గింతలు మరలా చెల్లింతును అనిను. ఆస్తిలో సగము ఇవ్వమని యేసు అడగలేదు. అడగకపోయినా యేసు నా ఇంటిలో ప్రవేశించాలి అంటే నాకు అర్హత ఉండాలి అనుకున్నాడు. చిన్ననాటి నుండి ఎన్నో సభలలో ఆదివారము ఎంతో మంది బోధకుల ద్వారా వాక్యము విన్న మనము ఇంకా ఆస్తిలో సగము ఇవ్వలేదు. కాని యేసు మాట విని ఆస్తిలో సగము ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీకంటే ముందు పరలోక రాజ్యంలో సొంకరి ఉన్నాడా? మీరు ఉన్నారా? వేశ్యలు కూడా మనకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. వేశ్య ఎలా వెళ్ళింది? ఏం చేసి వెళ్ళింది? యోహాను సువార్త 4:15 సమరయ స్త్రీ ఆయనను చూసి అయ్యా, నేను దప్పికొనకుండా ఉండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండా ఉండునట్లు ఈ నీళ్లు నాకు దయచేయము అని అడగగా నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము అని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడు అని నీవు చెప్పిన మాట సరియే, కాని నీకు 5 పెనిమిటిలు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. అయ్యా, నీవు ప్రవక్తవి అని గ్రహించుచున్నాను అనెను. యేసు యూదులతో నేను దేవుని కుమారుడనే అంటే రాళ్లతో కొడతాను అన్నారు. దయ్యము పట్టినవాడు అన్నారు యూదులు. ఈమె యేసుక్రీస్తు ప్రవక్త అని మెస్సయ్య అని గ్రహించింది. వేశ్యకు యేసు అర్థమయ్యాడు. ఆమె బ్రతుకు బాగవలేకపోయినా ఆమె మనస్సు నచ్చింది. యేసును అర్థం చేసుకోవటంలో ఎవరు ముందు ఉన్నారు? ఒక సొంకరి ఉన్నాడు, ఒక వేశ్య ఉంది. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి నేను చేసినవి అన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పెను. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసు మాట విని యేసు ప్రవక్త అని తెలుసుకుని యేసు కోసము చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమె బ్రతుకు బాగోలేకపోయినా అతని బ్రతుకు గురించి చెప్పాలి అనుకుంది. యేసు మాటలు విన్న తరువాత యేసును గురించి వినిపించాలి అనుకోవాలి. ఆమె తన గ్రామం అంతా వాక్యం వినిపించాలి అని, నా గ్రామాన్ని బాగు చెయ్యాలి అని అనుకుని క్రీస్తునే ఆ గ్రామానికి వాక్యోపదేశకునిగా తీసుకువెళ్ళింది. యేసు 2 దినములు అక్కడ ఉండి ఆయన మాటలు వినిపించినందున ఇంకనూ అనేకులు యేసును నమ్మిరి. ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్మిరి. అంతవరకు భయంకరమైన జీవితము జీవించిన వేశ్య ఇక క్రీస్తు కోసము జీవించాలి అనుకుంది. ఆమె క్యారెక్టర్ బాగోలేకపోయినా క్యారెక్టర్ ఉన్న క్రీస్తును ప్రకటించింది. 5 పెనిమిటులు కలిగిన ఆమె సిగ్గుపడకుండా గ్రామానికి సువార్త వినిపిస్తే, క్యారెక్టర్ ఉన్న క్రైస్తవ స్త్రీలు నేడు వారి గ్రామములో
స్వార్థ ప్రకటించగలుగుచున్నారా? యేసు తన ఇంటికి రావాలి అని సుంకరి సగము ఆస్తిని దేవునికి ఇచ్చాడు. బాప్తిస్మం పొంది సంవత్సరాలు గడిచినా సగము ఆస్తిని మనము దేవునికి ఇవ్వము. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చర స్థిరాస్తులను అమ్మి దేవునికి ఇచ్చారు. మీటింగ్ పెట్టడానికి మీ ఆస్తిలో సగం అవుతుందా? అయినా పర్వాలేదు, సుంకరి ఇచ్చాడు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చర స్థిరాస్తులు అమ్మి దేవునికి ఇచ్చారు. సభలలో ఎన్నోసార్లు ఇలాంటి మాటలు వినే ఉంటారు. అయినా స్వార్థను ప్రకటించలేదు. సుంకరి, వేశ్య ప్రకటించారు. కనుకనే మీకంటే ముందుగా వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను. ఒళ్ళు అమ్ముకుని బ్రతికిన ఆమెకి పరలోకం ఇస్తాను, కాని నన్ను అమ్ముకున్న వారికి పరలోకం ఇవ్వను అని అన్నాడు. అట్టివాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని యేసుక్రీస్తు అన్నారు. డాక్టర్ గారికి రోగము ఉంటే మందులు ఇవ్వకూడదా? పాపాత్మురాలు పరమాత్మని కోసం ప్రకటించకూడదా? స్త్రీ పురుషులను ఎందుకు పిలిచాడో తెలుసా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు మిమ్మును పిలిచింది ఆయన గుణములను ప్రచురము చేయుటానికి, మీ గుణాలను ప్రకటించుకోవటానికి కాదు. నీ గుణము మంచిదే కాదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దేవుని గుణాలు ప్రచురించటానికి పురుషులే కావాలి అని దేవుడు పిలవలేదు, అందరినీ పిలిచాడు. ఇందులో ఆడవారు కూడా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రైవేట్ నర్సింగ్ హోంలలోనూ వైద్యం చేసేవారు ఎక్కువగా స్త్రీలే ఉంటారు. కారణం, స్త్రీలు ఒక చెల్లిగా, ఒక తల్లిగా రోగి ఎడల శ్రద్ధ తీసుకుంటారు. ప్రభుత్వమే స్త్రీలను వైద్య సేవలు అందించటానికి పెట్టుకుంటే ఆత్మకు వైద్యం చేయటానికి ప్రభువు స్త్రీలను పనిలో పెట్టుకోడా? కోత విస్తారముగా ఉంది, పనివారు కావాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తును కూడా కన్యక ద్వారానే జన్మింపజేశాడు. ఎందుకు అంటే సాతాను ఏ స్త్రీ ద్వారా దేవుని పిల్లలను తనకు దూరం చేసిందో దేవుడు కన్యక ద్వారా ఈ ప్రపంచానికి రక్షకుణ్ణి రప్పించాడు. ఎక్కడ పోతే అక్కడ వెతకాలి అని అంటారు కదా. ఒక మనిషికే ఇంత ఆలోచన ఉంటే ఈ మట్టి మెదడు చేసిన దేవునికి ఇంకెంత ఆలోచన ఉండాలి? అందరూ స్త్రీని బలహీన ఘట్టము అని అన్నారు. కాని ఆ బలహీన ఘట్టము నుండే బలమైన యేసుక్రీస్తు జన్మించి ఘటసర్పం తల మీద కొట్టి మృత్యువును జయించాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత మొట్టమొదటగా కనిపించింది స్త్రీమూర్తికే. మరియు యేసు తిరిగి లేచాడు అనే సువార్త మొట్టమొదటగా అపోస్తలులకు తెలియజేసింది స్త్రీలే. లోకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనము మరియు 10వ వచనము. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకను గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి అని వారితో అనిరి. అప్పుడు వారు ఆ మాటల జ్ఞాపకము చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్లి సంగతులు అన్నయు 11 మంది శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులకు చెప్పిన వారు ఎవరు అనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. శిష్యులందరూ వారిని పట్టుకుంటారు అని భయపడి పారిపోయినా ఆదివారమున తెల్లవారుచూ ఉండగా ధైర్యముగా సమాధి వద్దకు వచ్చింది ఆడవాళ్లే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనై దేవుని కుమారులు అగునట్లు సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరైతే జీవవాక్యమును ప్రజలకు ప్రకటిస్తారో వారే ప్రకాశించే జ్యోతులు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎదుటివారి ఆత్మలను వెలిగించటానికి స్త్రీ పురుషుడు అనే భేదము లేదు.
మీరు లోకమునకు జ్యోతులు. మీ వెలుగు కొంచెము క్రింద మంచము క్రింద పెట్టకుండా దీపస్తంభం మీద పెట్టాలి అనేది దేవుని సంకల్పమైతే, స్త్రీలు మౌనముగా ఉండాలి అనే మాటను పట్టుకొని వెలగవలసిన దీపాలు అన్నింటినీ కొంచెము క్రింద పెట్టి వంటింటి కుందేళ్లుగా మార్చింది దెయ్యము. యేసు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నది పురుషులనే కాదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషల మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి.